ఆకర్షిస్తాడు వెంటనే. ఆయన కాసేపు చూడాలని ఉందామంటాడు. అన్నాడు అంటే ఒక్కటే లెక్కమ్మ, చిన్నపిల్లలు గుళ్ళో ఎక్కువసేపు ఉందామంటే ప్రసాదం కోసమా అనేది గమనించండి. ప్రసాదం అయితే పెట్టేసి తీసుకెళ్ళిపోండి, అనవసరం. ప్రసాదం కోసం కాకుండా విగ్రహాన్ని చూసో చుట్టూ ఏమైనా చూసో ఉందామంటే దయచేసి బడి అనిపించేనే ఇక్కడ అట్టి పెట్టండి. వాడిని చూడండి, వాడికి జన్మాంతర సంస్కారం ఉందన్నమాట. ఏదో లాగేస్తుంది వాడిని. ఏ రామానుజుల విగ్రహమో, ఏ స్వామివారి విగ్రహమో, ఏ అమ్మవారి విగ్రహమో, ఏ గరుడాళ్ళ వారి విగ్రహమో లాగేస్తుంది వాడిని. వాడు పూర్వజన్మలో ఎవరో మనకేం తెలుసు? ఏమో అన్నంగర మహామునో మణవాల మహామునో ఇంకా సేవాభాగ్యం కోసం పుట్టారేమో మనకు తెలుసా? పెద్దయ్యాక తెలుస్తుంది. ఇవ్వండి అవకాశం. అందుకే బడికి వెళ్ళాలండి. లాక్కెళ్ళి దిక్కుమాలని బడి ఉన్నదే 9 నెలలు బడి లేదు, సుఖంగా ఉన్నారు అందరూ. అసలు దేశంలో విశ్వవిద్యాలయాలన్నీ వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం వరకు 10 ఏళ్ళు మూసేస్తే ఇంట్లో తల్లి తండ్రి చదువు చెబితే దేశం మొత్తం బాగుపడుతుండే, రూపాయి ఖర్చు లేకుండా, సందేహమే లేదు. కరోనా రావాలని నేను కోరుకోను, కానీ కరోనా వచ్చినా రాకపోయినా 10 ఏళ్ల పాటు వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం వరకు మొత్తం మూసేయాలి. ఏం చెప్పినా మీ పిల్లలకి మీరే చెప్పుకోండి అని చెప్పాలి. చచ్చినట్టు ఈ తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటారండి బాగా. ముఖ్యంగా తెలుగు నిలబడుతుంది. నా బాధ నాది. అంత ఇంగ్లీష్ ఇంకా తల్లిదండ్రులకు రాదులేండి. అందుకని ఏమి ఏడిచినా అమ్మమ్మల్ని నాయనమ్మల్ని పిలిచి కథలు చెప్పమంటారు. వాళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని చదివించినా గాడిదలు అవడం తప్పితే బాగుపడేది ఏం లేదు ఇక్కడ. ఏం జరుగుతుందో మీరు గమనించుకుంటే లక్షల ఫీజు కట్టామో చదివేమో రాలేదు ఇక్కడ. కంగారు పడిపోక్కర్లేదంతా. అసలు మనకి బడికి పంపాలనుకోవడంలో మన ఉద్దేశం ఏంటంటే గొడవ వదిలిపోతుంది, మన ఆత్మార పని మనం చూసుకోవచ్చు. ₹1,00,000 కట్టేస్తే వాడు పోతాడు, వచ్చేది ఏదో వస్తుంది. మన భారం వదిలించుకుందామని చూస్తున్నాం, కానీ వాడు సంస్కారవంతుడు అయ్యాడా లేదా అని ఆలోచించట్లేదమ్మా. లేకపోతే వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయండి? ఆలోచించండి. ఇంతంత ఖర్చు పెట్టి పిల్లల్ని అక్కడ చేర్పిస్తున్నారు, వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయండి? తల్లిదండ్రులు ఎందుకు భారం అయిపోయారండి? అంటే ఏం నేర్చుకున్నారు పిల్లలు? అక్కడ ఎవరు తల్లిదండ్రులను చూడడం గురించి ఎవరు చెప్పరండి. ఎంతసేపు మార్కులు ర్యాంకులు. వాడి కాలేజీకి పేరు రావడం కోసం వాడు చూసుకుంటాడమ్మా. వీళ్ళ అమ్మా నాన్న చూస్తే వాడికే, చూడకపోతే వాడికే. అదే ఇంట్లో చెబితే ఖచ్చితంగా అమ్మని ఎలా చూసిందో, అమ్మ కూతుర్ని ఎలా చూసిందో, అలాగే ఈ కూతురు రేపు తన బిడ్డను చూడాలి, ఆ బిడ్డ తన కూతుర్ను చూడాలి. ఈ సంప్రదాయ పరంపర. ఇది చదువు లేదా అదే చదువు. అందుకని ఎవరైనా గుళ్ళోకి వచ్చిన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నపిల్లలు పెద్దయ్యాక కాదండి, పెద్ద అయిన తర్వాత ఏదో విరక్తుల కారణంగా, రోగాల కారణంగా దేవుడి గుళ్ళో కూర్చో, అదంతా సెంటిమెంట్ అండి. పసిపిల్లాడు ఏమీ తెలియని వాడు కాసేపు ఎక్కువ నుంచుందామని అంటున్నాడు అంటే వాడికి అవకాశం వేయండి దయచేసి. వాడు ఏమవుతాడో మనకి తెలియదు. అవనీయండి. కనీసం ఆ సంస్కారం నిలబడుతుంది. ఎందుకంటే సర్వచేతసాం, పసిపిల్లల దగ్గర నుంచి చివరికి పశువుల వరకు కూడా ఆకర్షించగలిగినటువంటి సౌందర్యం మనుషుల్ని ఆకర్షించదా? సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయ అస్తు వెంకటేశాయ మంగళం అస్తు. సదా సమ్మోహనాయ, ఎప్పుడు సమ్మోహింపచేసేటువంటి తత్వం ఇది. ఎప్పుడు సమ్మోహింపచేసేటువంటి శరీరం మనకు ఎవరికైనా ఉందండి. ఎంత అందంగా ఉన్న వాళ్ళకైనా. మిస్ ఇండియాగా ఎంపికైంది ఒక ఆవిడ, హైదరాబాద్ ఆవిడ. పెద్ద స్వాగతం చెప్పారు ఇవాళ. ఆవిడ శరీరం ఎప్పుడు అంత అందంగా ఉంటుందండి? మరోచోటి ఏడాది ఉండకపోవచ్చు, ఏడాది ఉంటే గొప్పే. ఈలోగా ఎన్ని పుయ్యాలో, ఎన్ని రాయాలో, ఎన్ని కొయ్యాలో, ఎన్ని తీయాలో, ఇన్ని చేస్తే ఉంటుంది అది. కానీ స్వామివారి శరీరం ఎందుకంత సౌందర్య సంపదతో ఉంటుంది తెలుసా? తర్వాత చెబుతున్నాడు ఆయన 5వ శ్లోకంలో. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. నిత్యాయ, స్వామి నిత్య సత్య స్వరూపం అమ్మ. ఆ శరీరానికి, ఆ ఆత్మకి, ఆ వైభవానికి తరుగులేదు, తిరుగులేదు. అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగడం అనేది ఉండదు. మామూలు భౌతికంగా చూసినా అర్థమవుతుంది ఈ విషయం. మన శరీరం బాల్యంలో ఒకలా ఉంది, యవ్వనం వచ్చాక ఒకలా ఉంది, కాస్త 30 ఏళ్ళు వచ్చాక, 40 ఏళ్ళు వచ్చాక ఒకలా ఉంది, 50 రాగానే రకరకాల మార్పులు వచ్చాయి, 60 రాగానే విచిత్రంగా కనపడ్డాడు, 70 రాగానే చీకేసిన మావిడి టెంకలా తయారయ్యాడు. పీచు ఇంకా స్పీచ్ లేదు, పీచే. ఈ 70 ఏళ్ళ ఆయన 30 ఏళ్ళప్పుడు ఫోటో చూసుకుంటే ఎంత దారుణంగా మారిపోయాం. మనమే మరి. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అకమిత్యంత స్ఫురంతం సదా.
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. అంత పీచు పీచులా తయారైన శరీరంలో ఏది నేను అంటే పలుకుతోందో వాడికి 30 ఏళ్ళు ఉన్నప్పుడు యవ్వనంలో కూడా నేను అంటే అదే పలికింది కదా. 3 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లి ఒరే అనగానే అదే పలికింది కదా. మరి లోపల శాశ్వతంగా నేను అంటే పలుకుతున్నది నేనా, లేకపోతే బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, ప్రౌఢ వయస్సులో ఒకలాగా, వార్ధక్యంలో ఒకలాగా, చనిపోయిన తర్వాత ఒకలాగా మారిపోయిన శరీరం నేనా? ఒక్క దెబ్బలో అర్థమైపోలేదండి వేదాంతం అంతా. మనం వదలలేకపోతున్నాం దిక్కుమాల శరీరాన్ని. కానీ మనకి మనమే అన్వయించుకుంటే అర్థమైంది. ఫోటోలు దగ్గర పెట్టుకుంటే చాలా. పూర్వం ఈ అవకాశం లేదు, ఫోటోలు తీసి తక్కువ. ఆ స్టూడియో వాడు ఎవడో వచ్చి తీయాలి. ఇప్పుడు అలా లేదుగా, సెల్ ఫోన్ ఉందిగా మనకి. మన ప్రాణానికి స్మార్ట్ ఫోను. అడుగడుక్కి ఫోటో, ఇలా ఫోటో, ఇలా ఫోటో, అలా ఫోటో, ఇలా ఫోటో. బాగున్నానా? మళ్ళీ పక్కన అడగడం ఒకటి ఇక్కడ. బాగులేవో నీకు తెలియట్లా మళ్ళీ అడగడం ఒకటి ఇక్కడ. బాగున్నానంటే ఏం చెప్తామంటే బాగున్నామనే చెబుతాము. మన పని మనకి జరగాలి కదా, అందుకని బాగున్నామనే చెబుతాం. అది మొహమాటం. అది ఇంకా అడుగుతున్నారంటాం పక్కెళ్ళి. బాగున్నామని అడగడం ఏంటండి? ఇంత ప్రసంగం చేశాక నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాగుందా అని అడిగానంటే నేను ప్రవక్తను కాదమ్మా, విరమించుకోవడం మంచిది. నా ప్రవచనం బాగుందో లేదో నాకు తెలుసు, నేను అడగను. అంత అడగాల్సి వస్తే దేవుణ్ణి అడుగుతామమ్మా. స్వామి మళ్ళీ దర్శనానికి ఎడతాం కదా, స్వామి నువ్వేమైనా సంతోషించావా? సంతోషం చాలా, ఇంకేమొద్దు. ఆయన చెప్పాలి, మానవులు ఎవరు చెబితే నాకేమిటి? అడగాల్సింది ఆయనది. కానీ మానవుల్లా అది మొహమాటానికి చెబుతారు. నేను వెళ్ళిపోయాక ఏమనుకుంటారు? ఇంకా అడుగుతున్నాడు చూడు, సిగ్గులేకపోతే సరి, అనవసరపు వాగుడు అంతా వాగి అంటారు. ఈ మాట కనిపించుకోవడానిక నేను అడగకుండా ఉంటే ముందు లేదు వెనకాలేదు ఒకటే కామెంట్ వెళ్ళిపోతారు, నాకేం తెలియదు. అంచిగా ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. ఊరుకో, ఏం అడక్క. మన అందాన్ని గురించి అడగడం ఏంటంటే అర్థం చూసుకుంటే మనం తిరగట్లేదా? అడుగుతున్నామంటే బలహీనత. వాళ్ళు మెచ్చుకోవాలి. మెచ్చుకుంటే మనకు అప్పుడు ఏదో పంపు కొట్టినట్టుగా ఉంటుంది ఇక్కడ గాలెక్కి. మెచ్చుకుంటారని ఏం లేదు మరి ఖచ్చితంగా. అంటే అన్నీ మనకు తెలిసిపోతూనే ఉన్నాయి. అయినా ఏదో ఎదుటివారి అభిప్రాయాన్ని ఆశిస్తూ ఉంటాం, అదో బలహీనత. దాని నుంచే బయటపడాలి. ఒకసారి పడాలి. ఇగో ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైతే బయటపడతాం. నేను అది కానప్పుడు, అది అందంగా ఉంటే నాకే, వికారంగా ఉంటే నాకే, బాల్యంలో ఉంటే నాకే, యవ్వనంలో ఉంటే నాకే, చచ్చి శవం అయితే నాకే, నాకేం సంబంధం ఉండేది పోతుంది. నేనది కాదు. నన్ను నేను వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే ఈ శరీరం ఉపయోగపడుతుంది, కానీ అది నేను కాదు. ఈ అభ్యాసం బాగా దృఢంగా చేసి మనం శరీరం మనం కాదని తెలుసుకోవాలి. అభ్యాసం చేయాలంటే ఏం చేయాలో తెలుసు. సింపుల్ ఎక్సర్సైజ్, ఏమీ రూపాయి ఖర్చు లేదు. రాత్రి పడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు 5 నిమిషాల పాటు, ఇప్పుడు నేను చచ్చిపోతే అని ఊహించుకోండి, ఒక్క 5 నిమిషాలు ఆ మధురోహలలో తేలి ఆడాలి. ఇప్పుడు నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు, ఎవరు నవ్వుతారు, ఎవరెవరు వస్తారు, ఏ శ్మశానంలో తగలబెట్టేస్తారు, ఏమవుతుంది అసలు? సరే, తర్వాత కార్యక్రమాలు ఏమవుతాయి, మాసికం ఏమిటి, త్రయాగం ఏమిటి, పూజ చేయండి. అన్నీ ఒక పిక్చర్ ముందు వచ్చేసరికండి ఈ శరీరం మనం కాదని అర్థమైపోతుందమ్మా. అంత తాపత్రయం ఉండదు. ఇంకా ఖచ్చితంగా మన భావాలను బట్టి వాడు వస్తాడు, వీడు రాడు నాకు తెలుసు అనుకుంటాం. మనం ఎవడో వచ్చేవాడు ఒకడు ఉంటాడు, రానివాడు ఒకడు ఉంటాడు. వాడు రాడు, ఎందుకు వస్తాడు? అయిపోయింది కదా. మరి వాడి కోసం ఎందుకంత తాపత్రయపడతావు? వీరు ఏడుస్తారు, వీరు ఏడవరు, అంతే కదా. ఏడవని వాడి కోసం వదిలే, కనీసం ఏడిచేవాడి కోసం నువ్వు ఏడు. ఈ ఊహ చేయడానికి కూడా మనం భయంకరంగా భావిస్తామండి, అశుభంగా భావిస్తామో. భావించకూడదు అలాగా. బతుకు ఎంత శుభమో మరణము అంతే శుభం. అదే జ్ఞానం, అదే దైవతత్వం. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, బతుకు ఎంత శుభమో మరణము అంతే శుభం. ఈ బతుక్కు సంబంధించిన సమస్త బంధాలు ఆమోదం జిడ్డు వదిలిపోయినట్టుగా ఒక్కసారి వదిలిపోతున్నాయంటే ఆ మరణదేవతకి నమస్కారం, ఆ మృత్యుదేవతకి నమస్కారం. మనిషికి ఇంతకంటే వదిలించడానికి వేరే అవకాశం లేదు. అందుకే భగవంతుడు మృత్యువు పెట్టాడు. మనిషికి భగవంతుడు ఇచ్చిన ఏకైక వరం నా దృష్టిలో మృత్యువు ఒక వరం. దానికి మనం భయపడకూడదు. వెల్కమ్ టు డెత్, ఆహ్వానిస్తాం మృత్యువుని. ఎప్పుడైనా సరే భగవత్ స్మరణలో ఉన్నామంతే, ఎప్పుడైనా ఆహ్వానిస్తాం. ఏం పర్వాలా, ఏం జరిగితే అది జరగని ఆ అవస్థలోకి వెళ్ళిపోవాలి. అదే జ్ఞానం అండి. అదే సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఎప్పుడూ సమ్మోహనం కలిగిస్తాడు. మన శరీరం కొన్ని సందర్భాల్లోనే సమ్మోహనంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అసహ్యంగా ఉంటుంది. అసలు పొద్దున్న లేవగానే చెవుల నుంచి, ముక్కుల నుంచి, ఇంకా రకరకాల రంధ్రాల నుంచి స్రవించే మాలిన్యాలు కడుక్కోపోతే వాడికి వాడే అసహ్యంగా ఉంటాడు. పక్కవాడిని వదిలిపెట్టండి, బయటికి రాలేడు కదా. అసలు కనీసం కాఫీ తాగమని ఇంకా మొహం కడుక్కోలేదు అంటే, మొహం కడుక్కోకుండా కూడా కాఫీ తాగుతున్నారు అంటే వారు మహాయోగులు, వారికి నమస్కారం.
వారికి అసలు ఇది లేనే లేదు. ఎంత యోగో. ఇంకా మనం అజ్ఞానం ఇదోడు కడుక్కుంటున్నాం అనవసరంగా. కానీ ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కాస్త పద్ధతిగా నిష్టగా ఉండేవాళ్ళు, ఓపుకున్నవాళ్ళు, నేను స్నానం చేస్తే కానీ ముట్టుకోనట్ట. ఆ స్నానం చేశాక కూడా దేవుడు జపమో పూజో దీపమో పెట్టుకున్న తర్వాతే. అనారోగ్యాలు బలహీనతలు ఉంటే వేరండి. ఆరోగ్యం బాగున్నంతకాలం ఈ నియమాన్ని పాటించాలి మనం ఖచ్చితంగా. అంత మనం కాఫీ తాగకుండా టిఫిన్ చేయకుండా ఉండలేకపోతే 7ంటికి కాఫీ తాగాలంటే 5ంటికో 4ంటికో లేవడమే ముగించుకోవడమే. అంతే. అప్పుడే జీవితంలో ఒక అందాన్ని ఆ ప్రాతకాలంలో చూడగలుగుతాం. ఒక నియమం. మనం శుభ్రంగా స్నానం చేసి దేవుడి దగ్గర ఏదో జపమో తపమో ఏదో చేసుకుని తర్వాత కూర్చొని ఆ కాఫీ ఏదో కాస్త అప్పుడు దాకా ఆ టిఫిన్ ఏదో అప్పుడు చేసామనుకోండి, ప్రశాంతంగా ముందు దేవుడికి ప్రాధాన్యం ఇచ్చాను, తర్వాత పొట్టకి ప్రాధాన్యం ఇచ్చాను. అర్థమైపోయింది కదా. మనకు అప్పుడప్పుడు ఉపవాసాలు ఇందుకే పెట్టారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టద్దని ఇందుకే అన్నారు. అలవాటు చేయడం కోసం. బాగానే ఉంది నీకు ఇదే. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ. ఎందుకంటే నిత్యాయ నిరవజ్యాయ సత్యానంద చిదాత్మనే. ఆయన నిత్యస్వరూపం. నిరవజ్యాయ. అవధ్యము అంటే వద్యము అంటే చెప్పుకోదగింది. వద్యము వద్ అంటే వద్ టు స్పీక్, చెప్పుకోవడం. వద్యము అంటే చెప్పుకోదగింది. అవధ్యము అంటే చెప్పుకోకూడదు అంటే దోషం. నిరవజ్యము అంటే దోషరహితం. అది దాని అర్థం. వద్యము, అవధ్యము, నిరవధ్యం. వద్యము అంటే వద్యం చెప్పుకోదగింది, వదనం అని చెప్పడం. అవధ్యము అంటే చెప్పుకోకూడదు అంటే దోషమేగా. మనం గుణాలు చెప్పుకుంటాం, దోషం చెప్పుకోగా ఇతరుల దోషాలు చెప్తాం. మన దోషం చెప్పంగా చచ్చినాను అబ్బా నా అంత గొప్పవాడు లేడంట. దోషాలు చెప్పవలసి వస్తే మా పక్కింటి వాడు ఉన్నాడే అని మాట్లాడతాం అక్కడ. అంచేత చెప్పుకోవలసింది చెప్పుకోదగింది గుణం, చెప్పుకోకూడదు దోషం. అర్థమైంది కదా. అంచేత అవధ్యము అంటే దోషం, నిరవధ్యము అంటే దోషరహితము. స్వామివారి శరీరంలో ఆపాదమస్తకం ఒక్క దోషం కూడా కనపడదండి. అందుకే విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు కూడా బాగా అనుభవం ఉన్న శిల్పి సరిపోదండి. భక్తుడై ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఊరికే నాకు నైపుణ్యం ఉందంటే కుదరదు. పుణ్యం ఉండాలి. నైపుణ్యంతో పాటు పుణ్యం కూడా ఉండాలి. ఆయనకి దైవభక్తి లేకపోతే ఇంత గొప్పగా ఉండే అవకాశం. విగ్రహం రాదండి. భగవంతుడు లొంగడం వస్తుంది. విగ్రహం ఉంటుంది, కళ్ళు ముక్కు ఉంటాయి, ఏమిటో దేవుడు కనపడ్డదే. ఒక్కొక్క మహానుభావుడు తయారు చేసినటువంటి శిల్పం చూడండి. మామూలుగా సాధారణమైన శిలతో ఆయన చేసినా సరే జీవకళ కాదు, దైవకళ తుణికిసి రాడుతుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న జీవకళను దైవకళగా మార్చాడు ఆ మహాశిల్పి. ఆయన మహాభక్తుడు. అటువంటి వాడు చేయించాలి. అందుకే శిల్పులు మీరు మామూలుగా ఉండరండి. వాళ్ళకి చాలా నిష్టలు ఉంటాయి. వాళ్ళ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు ఉపవాసాలు చేస్తారు. వాళ్ళకు కొన్ని నియమాలు పూజలు ఉంటాయండి. ఊరికే వారు ఏ కులమైనా కానివ్వండి చాలా పద్ధతిగా చేస్తారు. అలాగే ఎప్పుడూ సమ్మోహనం కలిగించేటువంటి నిరవజ్యమైన రూపం. ఎందుకు నిరవజ్యమైన రూపం? సత్యానంద చిదాత్మనే. సత్య ఆనంద చిత్ ఆత్మనే. సరిగ్గా భగవంతుడు అంటే 3 లక్షణాలు చెబుతాడు. సత్, చిత్, ఆనందం. అందుకే స్వామీజీల్లో ఎక్కువ మందికి సచ్చిదానంద అనే పేరు ఉంటుంది. స్వామీజీలు తరచూ సచ్చిదానంద అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ స్వరూపం ఆ దృష్టి, వాళ్ళ దృష్టి దాని మీద ఉంటుంది. సత్ భగవంతుడి లక్షణాలు ఈ 3గా చెబుతారు. మనకేం అర్థం కాకపోయినప్పటికీ అర్థం చేసుకుంటే 3 ఉంటాయి. సత్ అంటే ఉండడం, చిత్ అంటే చైతన్యవంతమై జ్ఞానమయమై ఉండడం, ఆనందం అంటే అది ఆనందం కలిగించడం. భగవంతుడు అక్కడ ఉన్నాడా లేదా? విగ్రహ రూపంలో, మన హృదయంలో జ్యోతి రూపంలో ఉన్నాడా లేదా? విశ్వమంతా పరమాత్మ రూపంలో ఉన్నాడా లేదా? కాబట్టి సత్. చైతన్యవంతంగా ఉన్నాడా లేదా? లోపల హృదయంలో ఆ జ్యోతి లేకపోతే మనం కదలలేము, మాట్లాడలేము. నేను మాట్లాడడానికి, మీరు వినడానికి, ఆ మాటకు వస్తే ఈ మైకు నా మాటలు లాగడానికి, ఆ కెమెరా ఇదంతా చిత్రీకరించడానికి ఆ జ్యోతే కారణం. అది విద్యుజ్యోతి. ఇది విద్యుజ్యోతి. హృదయంలో కూడా ఉన్నది విద్యుజ్యోతే. ఆ జ్యోతి, ఆ వెలుగు లేకపోతే ఇదంతా జరగదు. ఇందాక చెప్పుకున్నవే అంతర్వేష్ట నాడి అని. ఆ జీవుడుకున్న శక్తి ఈ హృదయంలో ఉన్న దేవుడి నుంచి గ్రహిస్తాడండి. అక్కడి నుంచి ఆ జీవుడు 100 నాడులకి శక్తిని అందిస్తాడు. ఆ 100 నాడుల నుంచి 72,000 నాడులకి అందుతుంది. అంచేత జీవశక్తి అది. ఆ జీవశక్తి సరిపోదు. ఎందుకంటే దాని చుట్టూ బంధనాలు ఉన్నాయి. ఆ బంధనాలు తొలగితే జీవుడు దేవుడైపోతాడు. అంటే దైవశక్తి అపారం, జీవశక్తి పరిమితం. మన పరిమితమైన వేషం నుంచి అపరిమితమైన వేషంలోకి వెళ్ళాలి అంటే సచ్చిదానంద స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని సేవించాలి. అందుకని సత్యానంద చిదాత్మనే. పైగా ఇంకొక మాట చెబుతున్నాడు మహానుభావుడు అన్నంగరాచార్యుడు. అయ్యా
ఆ సచ్చిదానందం అనేది ఆయనలోనే ఉందనుకుంటున్నారేమో, లేదు మీలో కూడా ఉంది. సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సర్వ అంతరాత్మనే, నీలోకి నువ్వు గనక తొంగి చూసుకోగలిగితే, లోపలికి చూడగలిగితే, నేనెవరు 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 అని రమణ మహర్షి చెప్పినట్టుగా కాస్త లోపల అంతర్ముఖంగా ఉండి ఆలోచన చేయగలిగితే అర్థమైపోతుంది నీకు అది. అటువంటి సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ